గురువు గారు చెప్పాయా, ఎన్ని మ్యాట్రిమోనీల్లో పెట్టినా మా అబ్బాయికి మా పిల్లలకి పెళ్లి అవ్వట్లేదండి, జాతకాలు బాగాలేదంటున్నారు. అవునా, డేట్ ఆఫ్ బర్త్ మార్చేద్దాం. ఒక మంచి లగ్నము, ఒక మంచి గ్రహ బలం ఉన్నటువంటి లగ్నాన్ని సెలెక్ట్ చేసి మ్యాట్రిమోనీలో పెట్టేయండి, లేకపోతే అమ్మాయి వాళ్ళకి పంపించేయండి, పెళ్లి అయిపోతుంది. ఇదేంది ఇది, నేను ఎప్పుడు చూడలే. నన్ను అడిగేటువంటి వాళ్ళందరూ చాలా మంది వచ్చేవాళ్ళు, ఇలా మార్చామండి మేము, అయినా పెళ్లి అవ్వట్లేదు. ఎందుకు అవుతుంది పెళ్లి? జాతకాన్ని మార్చేసుకునేట్టయితే జీవితాలన్నీ మారిపోతాయి. మనం ఏమన్నా దేవుళ్ళమా జాతకాలు మారిపోవడం? మనం డేట్ ఆఫ్ బర్త్ తీసుకుని మార్చేసినంత మాత్రాన మన జీవితాలు తలకిందులుగా ఉన్న వాళ్ళంతా నిటారుగా తయారయ్యేదని. మరి భగవంతుడు ఎందుకు? నీ కర్మఫలం నువ్వు అనుభవించాల్సిందే కదా. డేట్ ఆఫ్ బర్త్ మార్చుకోవడం ఏంటండి? మోసం చేసి పెళ్లి చేస్తే నీ కర్మ ఎక్కడికి పోతుంది? అయినా ఆవేశపడితే పెళ్లి అవుతుందా? ముహూర్తానికి పెళ్లి అవుతుంది. డేట్ ఆఫ్ బర్త్ మార్చినంత మాత్రాన అవతల వాళ్ళు ఒప్పుకుంటారా? ఏదో కారణం చేత దూరంగా పోతారు. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ మార్చడాలు, ఆ టైములు మార్చడాలు ఇవేవి పెళ్లికి పనికిరావు. భగవంతుని రాసిన దాన్ని అలాగే పాటించాలి. డేట్ ఆఫ్ బర్త్లు మార్చేయడం. డేట్ ఆఫ్ బర్త్ మారిస్తే జీవితాలు మారిపోతాయా? మనం ఏమన్నా దేవుళ్ళు డేట్ ఆఫ్ బర్త్లు మార్చేసి తలకిందులుగా ఉన్న జీవితాన్ని మార్చేయడానికి? ఏదైనా ఒకటి జరిగింది, ఒక పూజ జరిగింది, ఒక యజ్ఞం జరిగింది అంటే సమస్య యొక్క ఇంటెన్సిటీ తగ్గడానికి, సమస్య పోతుందని కాదు అర్థం.